హాయ్ వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అన్ని కలిసొస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలలో తండ్రి నట వారసత్వంతో పాటు రీమిక్స్ లు కూడా కలిసొచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి ఆడుపాడిన పాటలో కాలు పెట్టి స్టెప్పులేస్తే సినిమా హిట్టే అనే సెంటిమెంట్ రామ్ చరణ్ లో గట్టిగా బలపడిపోయింది. అందుకే రీమిక్స్ లేకుండా రావద్దని డిసైడ్ అయ్యాడు రామ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 4. సెట్స్ పై మరో 4 సినిమాలు ఉన్నాయి. రిలీజ్ అయిన 4 2 సినిమాలు హిట్ అయ్యాయి. ఈ 2 హిట్స్ కు రకరకాల రీజన్స్ చెప్పినా ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది. అదే రీమిక్స్ సెంటిమెంట్. తన తండ్రి సాంగ్ తన సినిమాలో ఉంది కాబట్టి హిట్ అయ్యాయన్న సెంటిమెంట్ మెగా ఫ్యాన్స్ లోనే కాదు, రామ్ చరణ్ లో కూడా బలంగా నాటుకుపోయింది. మగధీరాతో మొదలైన ఈ సెంటిమెంట్ మధ్యలో ఆరెంజ్ తో మిస్ అయినా కంటిన్యూ చేస్తున్నాడు. మెగా వారసుడికి రీమిక్స్ సాంగ్ బంగారు కోడిపెట్ట అయిపోయింది. ఒక సినిమా నటిస్తున్నాడంటే చిరంజీవి నటించిన ఏ సినిమాలోని ఏ పాటను రీమిక్స్ చేస్తున్నాడా అన్న ఆసక్తి పెంచేస్తోంది. ఆ మధ్య గ్యాంగ్ లీడర్ సినిమాలోని రెయిన్ సాంగ్ ను రీమిక్స్ చేసి రచ్చ చేశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ తో రెచ్చిపోయింది. రామ్ చరణ్ సినిమాలో ఏది ఉన్నా లేకున్నా రీమిక్స్ సాంగ్ ఉండి తీరాల్సిందే. మగధీర, రచ్చ హిట్ అయ్యేసరికి రీమిక్స్ ను కంపల్సరీ చేసేశాడు రామ్ చరణ్. రిలీజ్ కు రెడీ అవుతున్న నాయక్ సినిమాలో కూడా అదిరిపోయే రీమిక్స్ ఉంది. కొండవీటి దొంగలోని శుభలేఖ రాసుకున్న సాంగ్ ను రామ్ చరణ్ అమలాపాల్ పై తెరకెక్కించారు. రీమిక్స్ ఉన్న నాయక్ కూడా హిట్ అయితే రీమిక్స్ లో రామ్ చరణే నెంబర్ 1 హీరో. సారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు లంకరిస్తా కన్నులతో.